కాదు మా అమ్మగారండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత మీకు మంచిగా అన్ని పథకాలు ఇస్తుందంటే 6 పూలు ఉన్నాయి 6 కాయలు. 6 పూలు 6 కాయలా? 3 పూలు 6 కాయలు అంటారుగా. 6 పూలు 6 కాయలు. ఓకే, ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్టుంది? అప్పుడు 12 ఉన్నాయి. మరి నీకిద్దరులో ఎవరు బాగా చేసినారు? మరి ఇద్దరులో ఎవరు మంచిగా ఉన్నా అనిపిస్తుంది? 2 కళ్ళు మంచిగా. 2 కళ్ళు మనం ఏం చెప్పుకొని ఏం చేయాలో చెప్పు, లోకానికి తెలుసు. నా ఒక్కదానికి అప్పుడు ఎట్టున్నది ఇప్పుడు ఎట్టున్నది ఆ దేవుని తెలుసు. నీకు ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? బాగుంది. ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది. అట్ట చెప్తావు, అట్ట చెప్పకూడదు. కాదు నిజం చెప్పు, నువ్వు ఏదో దాచి పెడుతున్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు ఏమైనా వస్తున్నాయా నీకు? ఇల్లులు కానీ? ఇల్లు వచ్చింది. ఇల్లు ఇప్పుడు కాదు, అప్పుడు ఆయన ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది. అప్పుడు వచ్చింది. మరి ఇద్దరు ఒకటే అని ఎట్టంటావు నువ్వు? ఏం చేస్తావు చెప్తే కదా. హాయ్ బ్రో. బ్రో, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి కూతురు కవిత ఉంది కదా, ఆమె కాంగ్రెస్ లోకి వెళ్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి కేసీఆర్ గారికి లెటర్ రాసిన తర్వాత. నీకేమనిపిస్తుంది, కాంగ్రెస్ బాగుందా కేసీఆర్ పాలన బాగుందా? కేసీఆర్ పాలనే బాగుంది. మరి ఇప్పుడు అలాంటిది కేసీఆర్ అంటే తెలంగాణ అందరికి ప్రజలందరికీ బాగా గుర్తుండిపోయింది. వాళ్ళ కూతురు ఇప్పుడు కాంగ్రెస్ లోకి పోవడం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది. నిజం కాదేమో. ఎలా ఉంది అసలు కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏం బాగాలేదు. వేస్ట్ అన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. మరి ఇప్పుడు నిరుద్యోగ అసలు జాబ్ క్యాలెండర్ ఏమన్నా వదిలేడా? జాబ్ క్యాలెండర్ కూడా లేదన్న. నేను కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ కోటేసిన. నేను కూడా జాబ్ క్యాలెండర్ అవి ఇవన్నీ వేసినా కానీ ఏది ఇవ్వలేదా? జాబ్ వస్తుందన్న ఆశతో వేసావు. జాబ్ వస్తుందని ఆశతో వేసినా కానీ ఏది ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు. మరి ఇలాంటి యూత్ చాలా మంది జాబ్స్ కోసము నమ్మి కాంగ్రెస్ కి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మళ్ళీ నెక్స్ట్ టైం కేసీఆర్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు నీకంటే ఏజ్ ఉంది బ్రో, గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే ఏజ్ ఉంది. చాలా మందికి ఏజ్ అయిపోయే ఇయర్ కూడా ఉంటుంది, ఇంకో 4 ఏళ్ళలో అయిపోయింది. ఈయన వదలకపోతే పరిస్థితి ఏంది మరి? అదే అన్న, ఇస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిండు, ఇవ్వట్లేదు. అది రైతులకి ఏమైనా చేస్తున్నాడా? మరి రైతు బంధు ఆపేసింది. మరి కాంగ్రెస్ ఇంత వీక్ గా ఉంటే ఇప్పుడు ఎందుకని కవిత గారు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న వార్తలు వస్తున్నాయి? అది వార్త నిజం కాదేమో. అసలు నీకేమనిపిస్తుంది, ఒకవేళ కవిత గారు కాంగ్రెస్ లోకి వెళ్తారు అనే నిజమైతే ఆమె డెసిషన్ కరెక్ట్ అంటారు? డెసిషన్ సొంత పార్టీ పెడతారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, దాని గురించి కవిత సొంత పార్టీ పెడుతుంది అంటున్నారు. సర్వైవ్ అవ్వగలుగుతుందా ఇంత కాంపిటీషన్ మధ్యలో? కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. కేసీఆర్ అంటే ఇష్టమా? ఏం చెప్పు కేసీఆర్ గారి నుంచి ఒక 2 మాటలు చెప్పు. కేసీఆర్ వచ్చినాకనే చాలా డెవలప్ అయింది అన్న. హైదరాబాద్ అయినా ఇక్కడ తెలంగాణ అయినా. ఇప్పుడు మళ్ళీ వెనకకు పోతున్నాం. నమస్కారం అండి. నమస్తే. అయితే కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారు, కాంగ్రెస్ లో కలవబోతున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కవిత గారు అంటే వాళ్ళకున్న ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈ రాజకీయ నాయకులందరూ కలిసి అటు ఇటు చంపఅనేది కామన్, అంతే తప్ప ఈ జనాలు. కేసీఆర్ గారి కూతురు బీఆర్ఎస్ మెయిన్. ఎవరి కూతురు ఎవరైనా కానీ ఇక్కడ రాజకీయాలు చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ డబ్బులు ఆస్తులు కాపాడుకోవాలి, వాళ్ళకి ఎప్పుడు పదవులు కావాలి. ఏ గవర్నమెంట్ అధికారులు ఉంటే ఆ గవర్నమెంట్కి జంప్ అవుతారు. అది కామన్ థింక్ అనమాట. అది అట్లా. ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఒకవేళ ఆమె తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అంటారు ఈ విధంగా జరిగితే? ఆమె డెసిషన్ తీసుకోవటం ఆమె లబ్ధి కోసం తీసుకుంది తప్ప జనాలు ఉద్ధరించుకోవడం కాదు ఉంది. ఆమె బాగుండాలి, ఆమె ప్రొఫైల్ బాగుండాలి, ఆమె లైఫ్ స్టైల్ బాగుండాలి, ఆమె ఆస్తులు బాగుండాలి. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఎవరైనా ఎగ్నెస్ట్ గా ఉండరు. కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది కాంగ్రెస్ మీద? అంటే పార్టీ మంచిదండి. దీంట్లో ఏమైందంటే లీడర్స్ ఎక్కువ, ఫ్రీడమ్ ఎక్కువ, జనాలకి ఫ్రీడమ్ ఎక్కువ. అదే ప్రాంతీయ పార్టీలు అనుకోండి, ఒకటే ఉంటాడు అధ్యక్షుడు, వాడు చెప్పినట్టు వీడి నాకు వస్తుంది. ఇది అట్లా కాదుగా. కాంగ్రెస్ అంటే సముద్రం లాంటి పార్టీ. ఎవరికి వాడు నేనే హీరో అనుకుంటారు. దీనివల్ల ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే పావుల పనికి 30 ఖర్చు అయ్యి పావులా వస్తుంది. పావుల గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనుకోండి, వీళ్ళంతా తినేసరికి 30 మంచిలో అయిపోద్ది, పావుల బయటకు వస్తుంది, బెనిఫిషియర్కి వస్తుంది. మరి ఇప్పుడు బెనిఫిషియర్ ఎలా ఉంది, పథకాలు ఎలా ఉన్నాయి, స్కీమ్స్ అన్ని? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎడ్యుకేషన్, హెల్త్ 2 ఫ్రీగా ఇచ్చి మిగతాది ఏదైనా ఉచితం అనేది క్లోజ్ చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా అది తప్ప అని ఫ్రీగా ఇస్తున్నారు. అదైతే ఇవ్వరు. ఎందుకంటే ఎడ్యుకేషన్ వచ్చి హెల్త్ వస్తే ఎవడైనా బాగుంటాడు.
మిగతా అన్ని ఇస్తే వేస్ట్ అంటే అండి. ఇప్పుడు పార్టీల స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చా, లేకపోతే వీలు లేక ఇవ్వట్లేదు అంటారా? వీళ్ళు లేక ఇవ్వట్లేదు కదా సార్. వీళ్ళకి కావాల్సింది ఎవరు? జనాలకు కావాల్సింది ఎవరు? వీళ్ళకి కావాల్సిందే జనానికి ఇస్తారు. జనానికి కావాల్సింది ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ అండి. అది ఇవ్వరు. మిగతా అంటే అందరికీ ఇవ్వడం సాధ్యం కానీ అమలుగా ఇది ఇస్తే అందరికి ఇవ్వాలి కాబట్టి ఇది ఇవ్వరు. జనాలకు ఎక్కువ లబ్ధి చెందేది ఇవ్వకుండా వాళ్ళ వరకు వాళ్ళ స్వార్థం కోసం తక్కువ లబ్ధి చెందేది ఇస్తారు స్కీమ్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండిట్లలో అన్నీ అంతే సార్. ప్రజలకు మంచి చేసింది ఏంటిది? అన్నీ అంతే. అన్నీ ఆతాను మొక్కలే. వీళ్ళ స్కీమ్లే వాళ్ళు, వాళ్ళ స్కీమ్లే వీళ్ళు. ఎవరిని చేయరు. వాళ్ళు బాగుపడటం కోసమే పార్టీలు. ఓకే. బస్ అంతే. సో ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? కాంగ్రెస్ మీద అంటే చెప్తున్నా కదా సార్. ఇప్పుడు వీళ్ళ పాలన చూసిన తర్వాత ఒక డిసిజన్ తీసుకోవాలంటే దీంట్లో కొంతమంది ఒక్కళ్ళు కాదు, నలుగురు ఉన్నారు. ఒకటి ఇట్లా అంటాడు, ఒకటి అట్లా అంటాడు. సీఎం గారు మంచి చేద్దాం అనుకుంటారు కానీ పక్కన అంత అడ్మినిస్ట్రేషన్ అంత కరెక్ట్గా లేదు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందంటారా? నేను కరడుగట్టిన కాంగ్రెస్ పార్టీని చాలా మరి కష్టం. నిజం చెప్పాలి, మీరు ఇప్పుడు పొలిటికల్ నాలెడ్జ్ ఉంది, కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా లేదా ప్రస్తుత పరిస్థితుల్లో? మ్యాక్సిమం రాదు. ఓకే. స్కీమ్స్ కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు, బడ్జెట్ లేదు. ఓకే. మ్యాక్సిమం రాదు. చూస్తున్నారు కదా, కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ అభిమాని కార్యకర్త. సో ఆయనే ఓపెన్గా చెప్పేస్తున్నారు ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా, స్కీమ్స్ సరిగ్గా అందుబాటులో లేదు అంటే ఆయన క్లియర్గా చెప్పేశాడు. సో ఇది కనుక కాంగ్రెస్ ఈ తప్పుల్ని సరి చేసుకుంటే, స్కీమ్స్ అన్ని అందజేస్తే వచ్చే ఛాన్స్ ఉందంటారా? 100% అండి. 100% మళ్ళీ రిమూవ్ అవుతుంది. థ్యాంక్ యూ.